హాయ్ ఆల్. రుక్కమ్మ హోటల్ పార్ట్ 2 రచించిన వారు వాసుకి నుచ్చెర్ల. కథలోకి వెళ్తే రంగనాథం రుక్కమ్మ హోటల్కు భోజనం చేయడానికి వెళ్ళాడు. బాయ్ అని పిలిచి ఏమున్నాయి అని అడిగాడు. ఇక్కడ వెరైటీస్ ఉండవు సార్, ఒక పచ్చడి, కూర, సాంబార్, రసం, పెరుగు అంతే అన్నాడు. అందరూ ఇదే తింటారా? అవును సార్. సరే, ఒక ప్లేట్ మీల్స్ తీసుకొనిరా అన్నాడు. 2 నిమిషాల్లో తెచ్చి పెట్టాడు. పొగలు కక్కుతూ వంటలన్నీ గుమముల వాసనలు వస్తున్నాయి. ఏ పదార్థానికి ఆ పదార్థం అమృతంగా ఉంది. ఎవరు చేశారు మీ హోటల్లో వంట అడిగాడు. ఇంకెవరు, రుక్కమ్మనే చేస్తుంది, ఆమె కౌంటర్ దగ్గర ఉందిగా అన్నాడు. పొద్దున్నే లేచి అన్ని ఐటమ్స్కి ఏమేమి సరుకులు కావాలో అన్ని కొలతలతో పాటు సర్ది పెడుతుంది. మేము అన్నీ ఉడికించి పెడతాం. ఆమె వచ్చి మిగిలిన పదార్థాలు, ఉప్పు, కారాలు అన్నీ వేసి వెళ్తుంది. ఆ తర్వాత మిగిలినవన్నీ మేము చేస్తాం. ఆమె ఉప్పు కారాలతో పాటు ఆమె ప్రేమను కూడా కలుపుతుంది. అందుకే అంత రుచి. మేము చేస్తే రాదు చెప్పాడు. ఆ పదార్థాలే కాకుండా టేబుల్ మీద ఏవో 2 పొడులు, ఆవకాయ, నిమ్మకాయ, ఊరగాయలు ఉన్నాయి. రేట్ చూస్తే తక్కువ. రంగనాథం ఇంకో విషయం గమనించాడు. తినే వాళ్ళందరికీ కొసరి వడ్డిస్తున్నారు. మధ్యలో రుక్కమ్మ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటూ, సంతోషమైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, బాధ అయితే ఊరడింపు మాటలు చెప్తూ ఎవరికి వాళ్లకు వాళ్ళ ఇంట్లో ఉన్నామన్న భావన తెప్పిస్తుంది. డబ్బు కట్టకుంటే రేపు కడుదువులే అని చెప్తుంది. కొంతమంది వారం బాకీ రుక్కమ్మ అని డబ్బు ఇస్తున్నారు. ఆమెకు ఈ పూట డబ్బు ఇవ్వకపోయినా ఎవరు ఎగ్గొట్టడం లేదు. నిజాయితీగా మళ్ళీ తెచ్చి ఇస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు రంగనాథం. ఏ హోటల్లో కూడా చుట్టుపక్కల ఎందుకు నడవదో అర్థం అవసాగింది. ఏంది రుక్కమ్మ ఈ రేట్లు? కనీసం ఒక ఐటెం మీద 2 రూపాయలన్నా పెంచు. ఎవరో కస్టమర్ కౌంటర్లో డబ్బులు కడుతూ రుక్కమ్మలకు సలహాలు ఇస్తున్నాడు. నేను పెట్టిన రేట్లు కట్టలేకే చాలా మంది ఇబ్బంది పడుతున్నారన్నా. డబ్బుండే వాళ్ళు ఎక్కడన్నా తినగలుగుతారు, లేని వాళ్ళు ఉన్న డబ్బులతో తినొచ్చు. డబ్బు లేకపోయినా మా రుక్కమ్మ ఉంది, ఒక ముద్ద పెడుతుందనే భరోసా ఇస్తే చాలు బాబు ఈ జన్మకు అంది. రుక్కమ్మ నీ మంచితనం ఎక్కడికి పోదు, అదే నీకు శ్రీరామ రక్ష అని వెళ్ళిపోయాడు అతను. రాత్రి రంగనాథం మళ్ళీ రుక్కమ్మ హోటల్కి వెళ్ళాడు. ఏమున్నాయని అడిగాడు. రాత్రి చపాతీ, ఏదో ఒక మిక్స్డ్ రైస్, దద్దోజనం ఉంటాయి సార్ అంతే అని తిని చూశాడు. అమోఘం, ఏ స్టార్ హోటల్లో లేని రుచి. ఈమె చేతి వంట అమృతం అని మనసులో అనుకున్నాడు. మెల్లిగా రుక్కమ్మ గురించి ఆరా తీశాడు. ఆమెకి ఎవ్వరూ లేరు, ఒంటరి ఆడది. ఆమె భర్త గురించి ఎవరికీ తెలియదు. ఈమెను ఏమి చేసినా అడిగే దిక్కు లేదు అని అనుకున్నాడు. 2 రోజులకు కోటయ్య వచ్చి నేను బంగపోయి పని వాళ్లను తీసుకొచ్చి పెడితే వాళ్ళను తిట్టి తరిమేస్తావా? రుక్కమ్మ హోటల్ ముందు నీ హోటల్ పెట్టావు, ఎలా జరుగుతుందనుకుంటున్నావు అన్నాడు. డబ్బులు ఇస్తామంటే ఏ కుక్కైనా వస్తుంది. నిజమే, కుక్క వస్తుంది, మనుష్యులు రారు. రుక్కమ్మ హోటల్ ఎదురుగా హోటల్ అంటే పని చేయడానికి అసలు రారు. ఏం మాయరోగం? మాయరోగమే. నెల మీద ఒక్కరోజు కూడా ఏ హోటల్ జరగనట్లు ఈ 30 ఏళ్లలో చూడలేదు. కాబట్టి నెలకు పని వెతుక్కోవడం అంటే చాలా కష్టం. అందుకే ఎవరూ రారు. చూస్తా ఈ రుక్కమ్మ అంతు తేలుస్తా అని మనసులో అనుకున్నాడు రంగనాథం. విసుక్కుంటూ కోటయ్య వెళ్ళిపోయాడు. తనకు తెలిసిన మనుష్యులను తన ఊరి నుంచి పిలిపించి డబ్బులిచ్చాడు. అదను కోసం వేసి చూస్తున్నాడు. రోజు రాత్రి 10 గంటల వరకు హోటల్ ఉంటుంది. ఒకరోజు రాత్రి 10 గంటల తర్వాత చప్పుడు వస్తే కిటికీలో నుంచి చూశాడు. రుక్కమ్మ హోటల్ ముందు 2 ఆటోలు ఆగి ఉన్నాయి. అందులో పనిచేసేవారు పెద్ద పెద్ద గిన్నెలు ఆటోల్లోకి ఎక్కించి వాళ్ళు ఆటోలోకి ఎక్కి నిలబడ్డారు. రుక్కమ్మ హోటల్కు తాళం వేసి ఆటోలో ఎక్కిన తర్వాత ఆటోలు వెళ్ళిపోయాయి. వెంటనే రంగనాథం తన మనుష్యులను పురమాయించాడు. వాళ్ళు వెళ్ళిన రుక్కమ్మ హోటల్ తాళం పగలగొట్టి అందులో ఉన్న ప్లాస్టిక్ టేబుల్, చైర్స్ అన్ని పగలగొట్టి గిన్నెలు సొట్టలు పోయేటట్లు వీరంగం చేసి హోటల్లో నడపలేనట్లు చేసి రాత్రికి రాత్రే ఊరొదిలి వెళ్ళిపోయారు. రుక్కమ్మ జీవితాన్ని సర్వనాశనం చేశానని సంతోషపడ్డాడు రంగనాథం. రేపొద్దునకంతా తట్టా బుట్ట సర్దేస్తుందని నిశ్చితంగా నిద్రపోయాడు. జన కోలాహలానికి నిద్రలేచాడు రంగనాథం. కిటికీలో నుంచి బయటికి చూశాడు. రుక్కమ్మ హోటల్ ముందే కాదు, ఆ రోడ్డంతా జనంతో నిండిపోయింది. పరిస్థితి తెలుసుకుందామని మెల్లిగా కిందకి దిగి జనమేం మాట్లాడుతున్నారో వినసాగాడు. మామూలు జనంతో పాటు చాలా మంది పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా ఉన్నారు. ఊరిలోని దరిద్రులంతా ఇక్కడే ఉన్నారట్టుందని అసహించుకుంటూ అవతలి పక్కకు వెళ్ళాడు. రుక్కమ్మ ఏడుస్తుంటే ఆ అందమైన దృశ్యం చూడాలని ఆమె కోసం చూశాడు. ఎక్కడా కనబడలేదు. దేవత లాంటి రుక్కమ్మ హోటల్ని నాశనం చేయాలని చూస్తాడ్రా.
చేసిన వాడి పాడె కట్ట, వాడి శవం రాంబందులు పీక్కుదిన, వాడి నోట్లో మన్నుపడ అని మట్టి ఎత్తిపోస్తూ అనేక శాపనార్థాలు పెడుతూ తిడుతున్నారు. వినడానికే కష్టంగా ఉంది రంగనాథానికి. తగిలేది తనకే మరి. లేబర్ మనుషులు, లేబర్ బుద్ధులు, చీచి ఈ రుక్కమ్మ కనపడదే అని ఇంకోవైపు వెళ్ళాడు. ఇంతలో రుక్కమ్మ లోపలి నుంచి కొత్త సిల్వర్ గిన్నెల సెట్టుతో బయటకొచ్చింది. రుక్కమ్మ, ఇవెక్కడివి? ఎవరో అడుగుతున్నారు. ఇవి ఓ గవర్నమెంట్ ఆఫీసర్ 5 సంవత్సరాలు మన హోటల్లో భోంచేశాడు. పిల్లల చదువు కోసం ఆయన భార్యను పిల్లలను సిటీలో ఉంచాడంట. ఊరొదిలి వెళ్ళేటప్పుడు ఇంట్లో భోజనంలా ఉంది రుక్కమ్మ. ఈ 5 ఏండ్లు మా అక్కే అన్నం పెట్టినట్లుందని అభిమానంగా వద్దంటున్నా వినకుండా ఈ సెట్ ఇచ్చిపోయినాడు. పని జరుగుతుంది కదా అని నేను దీన్ని అటక నుంచి దించలేదు. రాత్రి చీకటిలో వాళ్ళకి ఈ సెట్టు కనిపించినట్లు లేదు. పాతవి పోయినా కొత్త వాటిని వాడుకుందాము అని చిరునవ్వుతో చెబుతుంది. ఆ గిన్నెలను తన వాళ్ళు చూడకుండా వదిలేసి వచ్చినందుకు రంగనాథానికి మండిపోయింది. రుక్కమ్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, ఎంత నష్టం జరిగింది. అక్కడున్న జనం రుక్కమ్మకు సలహాలు ఇస్తున్నాడు. రుక్కమ్మ, సరుకులే లేవు, అన్నీ ఎత్తుకొని పోయినట్లున్నారు. ఎవరో అరిచారు లోపల నుంచి. ఉన్న సరుకులన్నీ నిన్ననే అయిపోయినాయి. రామస్వామికి ఫోన్ చేసి లిస్టు చెప్పిన, రాత్రి ప్యాక్ చేసి ఉంచుతా, రేపొద్దున తీసుకుపో రుక్కమ్మ అని ఫోన్ చేశాడు చెప్పింది. అయినా సరే టేబుల్స్ చైర్స్ ఎరగొట్టారు కదా, వదలొద్దు రుక్కమ్మ ఎర్రి తాత అన్నాడు. ఏది జరిగినా మన మంచికేలే తాత, ఎన్నో ఏండ్ల నుంచి ఉన్నాయి, పాతబడిపోయినాయి. నేనే మారుద్దాం అనుకున్నా, కానీ సున్నం కొట్టి అన్నీ మార్చాలంటే వారం అవుతుంది. అంతదాకా హోటల్ మూసేస్తే ఆకలితో అల్లాడతారు. అందుకే వెనక ముందు చూస్తున్నా. నీ హోటల్ నాశనం అయితే ఎదురుగా ఉన్న నా హోటల్ కనిపిస్తుంది. చచ్చినట్లు అక్కడికి వస్తారు. హోటల్ను దెబ్బతీస్తే మూసుకొని ఏడుస్తూ తట్టాపుట్టా సర్దుకొని పోతుందనుకుంటే పంచాయతీ పెట్టారు వేదవులు. ఇది ఎప్పుడు హోటల్ ఖాళీ చేస్తుందో ఏమో మనసులోనే కస్తేరా తిట్టుకుంటున్నాడు రంగనాథం. ఇక తప్పేటట్లు లేదు. కొత్త టేబుల్స్, చైర్స్ తెచ్చుకోవాల్సిందే అంటుండగానే ఉయ్ ఉయ్ అనే శబ్దం చేస్తూ గవర్నమెంట్ వెహికల్స్, పోలీస్ వెహికల్స్ రుక్కమ్మ హోటల్ ముందు ఆగాయి. అందరూ అటు తిరిగారు. పోలీసులు దిగి జనాన్ని పక్కకు జరగండి, కలెక్టర్ గారు వస్తున్నారు అనేసరికి అందరూ పక్కకు జరిగారు. గవర్నమెంట్ వెహికల్ నుండి టీవీగా ఒక యువకుడు దిగి నేరుగా రుక్కమ్మ దగ్గరకు వెళ్లి తన చేతిలో ప్యాకెట్ రుక్కమ్మకిచ్చి కాళ్ళకు దండం పెడుతూ ఆశీర్వదించమ్మా అన్నాడు. రుక్కమ్మకేమీ అర్థం కాలేదు. ఆ యువకుడే రుక్కమ్మ చేయి తీసి తన తల మీద ఉంచుకున్నాడు. చల్లగుండ్లు అని అనింది. అతను లేచి, ఏమిటి రుక్కమ్మ, నన్ను గుర్తుపట్టలేదా అన్నాడు. తేరిపారా చూసి, ఓరి బోసు బాబా. రుక్కమ్మ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. నీ దయ వల్ల నేను కలెక్టర్ని అయ్యాను రుక్కమ్మ అని రుక్కమ్మను కౌగులించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అనుకున్నది సాధించావా బోసుబాబు, నీవు పొట్టుదలుగా చదివినావు, నాదేముంది అంటూ ఆనందం వ్యక్తం చేసింది. చుట్టూ ఉన్న జనాన్ని చూస్తూ రుక్కమ్మ, ఏమిటి జనం, ఏం జరిగింది అని అడిగాడు. అక్కడున్నోళ్ళు విషయం చెప్పారు. బోస్ పోలీసులకు ఎవరిదంతా చేశారో వాళ్ళని పట్టుకోమని చెప్తుంటే వారించింది. అన్నీ పాతవేలే బోసుబాబు, ఎవరో ఇవి ఎరగొడితే గాని రుక్కమ్మ మార్చదని వాటి మీద భోజనం చేయలేక ఎరగొట్టుంటాడు అని నవ్వేసింది. ఇంత నష్టం జరిగినా ఆమె అంత పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం చూసి ఆశ్చర్యపోయాడు రంగనాథం. ఇంతలో కలెక్టర్ అక్కడికి వచ్చాడని తెలిసి మీడియా వచ్చేసింది. సార్, మీకు రుక్కమ్మ ఎలా తెలుసు? ఆమె మీకు బంధువా? ఆమెతో మీ పరిచయం ఏమిటి? మీరు ఇక్కడ భోంచేసేవారా? 1,00,000 ప్రశ్నలు సంధించారు. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్తాను అని ప్రారంభించాడు. నాది పక్కనే ఉన్న పల్లెటూరు. నేను 5వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ పోయింది. మా నాన్నకు చిన్న చిల్లర కొట్టు ఉన్నది. అమ్మ పోయినప్పటి నుండి నాన్న తాగుడుకు అలవాటు పడ్డాడు. ఇంట్లో జరగటం కష్టమైంది. నన్ను చదువు మాన్పించి కొట్టులో కూర్చోమన్నాడు. నేను స్కూల్కి వెళ్తానన్నాను. దాంతో బాగా కొట్టాడు. అక్కడుంటే ఇక బడికి పోలేనని ఇంట్లో నుండి పారిపోయి ఈ ఊరు వచ్చాను. రావడం అయితే వచ్చాను, కానీ ఏం చేయాలో తెలియక ఈ అరుగు మీద ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు ఈ రుక్కమ్మ చూసి నా కథ తెలుసుకొని ఈ పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్చి చదివించింది. నా డిగ్రీ పూర్తయ్యే వరకు నేను ఈ హోటల్లోనే ఉండి చదువుకున్నాను. పీజీ ఎంట్రన్స్లో మంచి మార్క్స్ వల్ల పెద్ద కాలేజీలో సీటు వచ్చింది. స్టైఫండ్ వచ్చేది. మంచి మార్క్స్ రావటం వల్ల స్కాలర్షిప్ వచ్చింది. దాంతో చదువుకున్నాను. పట్టుదలతో గ్రూప్స్ రాసి నా లక్ష్యాన్ని సాధించాను.
ఆ రోజు ఈ అమ్మే లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేది కాదు. ఈమె నాలాంటి వారందరికీ ఆత్మబంధువు. ఎంతో మంది నిరాశ్రయులకు తిండి పెడుతుంది, సాయపడుతుంది. ఈ హోటల్ మూతపడితే ఎంతో మందికి నీడనిచ్చే చెట్టు ఆశ్రయం పోయినట్లే. తక్కువ డబ్బుకు ప్రేమగా ఎంతో మందికి ఆహారం అందిస్తున్న ఈమెకు ఈ రోజు ఎంతటి కష్టం వచ్చిందంటే మనం చేయూతను అందించాలి. ఈ హోటల్ తిరిగి ప్రారంభమయ్యేటట్లు చేయాలని చెప్పి తన వంతు సాయంగా ఒక గిన్నెలో డబ్బులు వేశాడు. అది చూసి ఆమె హోటల్లో తింటున్న చాలా మంది తమకు తోచింది ఆ గిన్నెలో వేశారు. అమ్మా, నేను నీకు సాయం చేస్తాను అని అంటూ ఉండగా కాలు వచ్చింది. మళ్ళీ వస్తా అమ్మా. వెళ్ళిపోయాడు. అతనితో పాటు అందరూ వెళ్ళిపోయారు. ఈ విషయం ఒక ఛానల్లో వచ్చింది. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందని ఆమె గురించి తెలుసుకోవాలని మరుసటి రోజు ఒక పెద్ద పేరున్న ఛానల్ రుక్కమ్మ హోటల్కు వచ్చింది. ఛానల్ని చూసి జనము గుమిగూడారు. ఏం జరుగుతుందో చూద్దామని రంగనాథం వచ్చి గుంపులో నిల్చున్నాడు. నమస్తే, ఈ ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారు. అసలు మీరు ఈ హోటల్ ఎప్పుడు పెట్టారు? దీనికి ఇంత పేరు ప్రఖ్యాతలు ఎలా వచ్చాయి? ఇన్ని ఏళ్లుగా దీని పేరు పెరుగుతూనే ఉంది కానీ తరగలేదు. మీ మంచితనం గురించి అందరూ చెబుతున్నారు. దీని వెనుక మీరు చేసిన కృషి ఏమిటి? మీ కథ మాకు చెబుతారా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. రుక్కమ్మకు అంతా కొత్తగా అయోమయంగా ఉంది. చెప్పు రుక్కమ్మ అని ఎర్రితాత అన్నాడు. నా పేరు రుక్మిణి. తన గురించి చెప్పడం మొదలుపెట్టింది రుక్కమ్మ. అనబడే రుక్మిణి తన కథ ఛానల్ వాళ్లకు చెప్పడం ప్రారంభించింది. నేను ఒక సన్నకారు రైతుకు పెద్ద పిల్లగా పుట్టాను. 15వ ఏటనే నాకు పెళ్లి చేసి 2 తులాల బంగారం చేను, 10,000 డబ్బు అప్పు చేసి కట్నంగా ఇచ్చి పంపారు. ఏడాది దాటగానే పిల్లలు పుట్టలేదని అత్తింటి వాళ్ళు నీ పుట్టింటికి పో అని తరిమేశారు. పుట్టింటికి పోతే ఇక నీ పెళ్లికి చేసిన అప్పే తీరలేదు. మొగుడిని వదిలి వస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి కాదు, చావైనా బ్రతుకైనా అత్తింట్లోనే, పుట్టింటి గడప తక్కొద్దన్నారు. తిరిగి అత్తారింటికి బయలుదేరాను. మళ్ళీ అత్తింటికి వెళ్ళినాను. ఆ సరికే నా మూడు 2వ పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో పని మనిషిలా ఉంటానని కాళ్ళా వెళ్ళా పడ్డాను. నిన్ను మేపలేమని కనికరం లేకుండా జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి గెట్టేశారు. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. నాకు బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. భగవంతుడు నన్ను ఎందుకు పుట్టించాడో అని తిట్టుకున్నా చివరికి ఎవ్వరికీ అక్కర్లేనని నా బతుకును అంతం చేసుకుందామని ఒక దిగుడు బావి కనిపిస్తే అందులో దూకేశాను. కానీ నేను చావలేదు. కళ్ళు తెరిసేసరికి ఒక తాత నన్ను రక్షించాడని తెలిసింది. నా కథ తెలుసుకొని కష్టాలు మనిషికి రాకుంటే మానులకు వస్తాయమ్మా. నేను ఒకప్పుడు మేస్త్రి పని చేసిన వాడినే. ముసలోడినైనాను, అందరికీ భారమైనాను. ఇప్పుడు ఒంటరోడిని. పని చేయడం చేతకాక అడుక్కుంటున్నాను. నాలాంటోళ్ళు ఇక్కడ చాలా మందే ఉన్నారు. అన్నిటికీ సావే పరిష్కారం కాదమ్మా. అట్టనుకుంటే దేశ జనాభాలో సగం మంది ఎప్పటికే చచ్చి ఉండాల్సింది. నీవు నాకాడే ఉండు, తెచ్చుకుంది ఇద్దరం తిందాం, లేకుంటే పస్తులుందాం అన్నాడు. మేముండే ఆ పేటలో ఇంచుమించు ముసలివాళ్ళు అనాథలే ఉన్నారు. వాళ్ళు కష్టాలు వింటే అసలు నాది కష్టమే కాదు అనిపించింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క దినిగాద. వాళ్ళుండేవి ఇల్లు కావు, గూడు లాంటి ఇల్లు. వర్షం వస్తే అసలు ఉండలేము. 2 రోజులు ఆ తాత అడుక్కొచ్చాడు. 10 మందికి ఆకలి తీర్చే రైతు ఇంట్లో పుట్టిన నేను అడుక్కొచ్చిన తిండి తినలేకపోయాను. ఆత్మాభిమానం అడ్డొచ్చింది. ఆకలి మహా చెడ్డదమ్మా, ఎంతకైనా దిగజారేటట్లు చేస్తుంది. ఒకప్పుడు నా కింద ఎంతో మంది కూలీలు పనిచేస్తూ ఉండేవాళ్ళు. మొదట్లో నీ మాదిరే చెయ్యి చాస బుద్ధి కాలేదు. 4 రోజులు కడుపు మాడేటప్పటికి చెయ్యి దానంతట అదే ముందుకొచ్చింది. నోరు బాబు ధర్మం అని అడిగింది. తత్వం బోధించాడు. అయినా నీళ్లు తాగి కడుపు నింపుకున్నాను. బాగా ఆలోచించాను. ఆయన ముసలివాడు పని చేయలేడు, కానీ నేను వయసులో ఉన్నాను. కష్టపడగలిగే శక్తి ఉంది. అడక్క తినడం ఎందుకు? ఇక ఆలోచించలేదు. ఆ పేటకు దగ్గరలోనే ఒక బడాబాబుల కాలనీ ఉన్నది. వెళ్ళి పని అడిగాను. 2 ఇళ్ళు దొరికాయి. వారితో అమ్మా, పిడిగడ అన్నం మిగిలినా సరే తీసుకుంటాను, అలాగే వాడిపోయినా పుచ్చిన కూరగాయలున్నా తీసుకుంటాను, పారేయకండి అని చెప్పాను. ఆ రోజు నుంచి తాతను అడుక్కోవద్దని నేనే పోషిస్తానని చెప్పాను. నా పనితనం నిజాయితీ చూసి 10 ఇళ్లలో పని దొరికింది. అక్కడ ఎంతమంది ఏమి పెట్టినా తీసుకొచ్చేదాన్ని. ఆ తిండి తీసుకొచ్చి మా పేటలోని ముసలి ముతక కడుపు నింపేదాన్ని. చేతగాక ఆదుకునే నాదుడు లేక అడుక్కుంటున్న వారికి ఒక పూటన్నా కడుపు నింపుతున్నానని సంతృప్తి నాకు దక్కింది.
వాళ్ళందరూ నా కోసం ఎదురు చూసేవారు. అందరూ నన్ను రుక్కమ్మ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ పేరే నాకు నిలిచిపోయింది. వయసులో ఉన్న నేను పనిచేసే ఇండ్లలో ఒంటరి దానినని ఎప్పుడూ చెప్పలేదు. ఆ పేట పిల్లలను తీసుకుపోయి నా పిల్లలని, నా మొగుడు కూలి పనికి పోతాడని, నాది పెద్ద కుటుంబం అని చెప్పేదాన్ని. అలా 2 సంవత్సరాలు పనిచేసిన. ఒకరోజు ఈ హోటల్ ఓనర్ గురవయ్య గారు ఇక్కడ పనిచేసే ఆమె రాలేదని ఇక్కడ పని చేయడానికి పిలిచాడు. నేను ఆయన ఇంట్లో కూడా పనిచేసేదాన్ని. నేను పోషించవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, రానని చెప్పాను. ఆయన జీతంతో పాటు హోటల్లో మిగిలిన పదార్థాలు తీసుకెళ్ళు రుక్కమ్మ అని అన్నాడు. అందరి కడుపులు నింపొచ్చని నా పేటలో పని చేయగల శక్తి ఉన్న వాళ్లను నేను పనిచేసే ఇండ్లలో పనికి ఒప్పించి నేను హోటల్లో పని చేయడం మొదలుపెట్టాను. నెల రోజులు కాకముందే ఒకరోజు వంట మనిషి రాలేదు. ఆ రోజు గురవయ్య సారు నన్ను వంట చేయమన్నాడు. అంతమందికి వంట చేయడం రాదన్నాను. పనోళ్ళు సాయం చేస్తారు, చెయ్యమన్నాడు. నా అదృష్టం బాగుండి చాలా బాగా కుదిరింది వంట. ఆ రోజు నుంచి నన్నే చేయమన్నాడు ఆ సారు. ఆ హోటల్కి వచ్చేవాళ్ళు నా వంటకు బాగా అలవాటు పడిపోయారు. మా పేటలోని ముసలి వాళ్ళు ఎండన పడి అడుక్కు తిని పని మాన్పించేశాను. అలా 3 ఏళ్లు చేయగానే గురవయ్య సారు హోటల్ అమ్మి ఫారిన్లో ఉన్న కొడుకు దగ్గరకు పోవాలని హోటల్ అమ్మకానికి పెట్టాడు. ఆ హోటల్ పోతే ముందు నేను రోడ్డున పడతాను. అంతమందికి ఒక్క పూట కూడా అన్నం పెట్టలేను. ముసలి వాళ్ళు మళ్ళీ అడుక్కు తినడానికి రోడ్డెక్కాల్సిందే. అందుకే బాగా ఆలోచించి నేను ముందు పనిచేస్తున్న బ్యాంక్ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి లోన్ ఇస్తారేమో హోటల్ కొనుక్కుందాం అనుకున్నాను. లోన్ ఇస్తారేమో అని అడిగాను. భూమి కానీ బంగారం కానీ తాకట్టు పెడితే లోన్ ఇస్తారమ్మా అని చెప్పాడు. ఇంటికి పోయి బాగా ఆలోచించాను. బంగారం అంటే తన మెడలో ఉన్న 2 తులాల మంగళసూత్రం, కమ్మలు, ముక్కు పుల్ల తప్ప ఏమీ లేదు. మొగుడే నన్ను వద్దనుకున్న తర్వాత ఈ మంగళసూత్రాలు నా మెడలో ఉండి ఉపయోగం ఏముంది అని నల్లపూసలు గుచ్చుకొని మెడలో వేసుకొని నా దగ్గరున్న బంగారాన్ని బ్యాంకులో పెట్టి లోను తీసుకొని కొంత బయట అప్పు చేసి 30 ఏళ్ల క్రితం ఈ హోటల్ కొనుక్కున్నాను. హోటల్ బాగా జరగడం వల్ల త్వరగానే లోన్ తీర్చేశాను. ఆ పేటలోని అనాథలకు, అందులో భర్త చనిపోయిన వాళ్ళు, పసిపిల్లలతో బయటకు వచ్చిన వాళ్ళు, బీద, బిక్కి, కుంటి, గుడ్డి ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. వారందరికీ 3 పూటల భోజనం పెట్టలేకపోయినా కనీసం 2 పూటలన్నా పెట్టాలన్నదే నా తాపత్రయం. వీళ్ళ కోసం మా పేట దగ్గరే ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాను. అందులో దాదాపు 50 మంది ఉన్నారు. అక్కడ పెరిగిన పిల్లలే నా దగ్గర పని చేస్తున్నారు. కొంచెం శక్తి ఉండేవాళ్ళు ముసలి వాళ్ళను చూసుకుంటున్నారు. నా తల్లి తండ్రి కూడా నా విషయం తెలుసుకొని నా దగ్గరకే వచ్చేశారు. మా అమ్మ చనిపోయేటప్పుడు ఆమె దగ్గర ఉన్న కమ్మలు, ముక్కు పొల్ల నా చేతిలో పెట్టి, నీకు అన్యాయం జరిగిందమ్మా, పుట్టెడు శోకంతో ఇంటికొస్తే తరిమేసి చివరి దశలో నీ దగ్గరికి వచ్చాము అని బాధపడి చనిపోయినారు. అట్టాగే నన్ను బ్రతికించిన తాత పోయాడు. కాలం ముందుకు సాగుతుంది. ఆ ఇంట్లోకి పాతోళ్ళు పోతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అందరూ నేను పెట్టే పట్టెడన్నం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆకలి బాధ తెలిసిన దాన్ని కాబట్టే నా హోటల్లో అన్ని సామాన్యుడికి అందుబాటు ధరల్లో ఉంటాయి. ఎంతో మంది 10 రూపాయలు చేతిలో ఉంటే రుక్కమ్మ పెడుతుందని ఆశగా వస్తారు. వాళ్ళలో కూలి చేసుకునే వారి దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు ఉన్నారు. కొంతమంది ఇంట్లో భోజనంలా ఉందని వచ్చేవారు. స్టూడెంట్స్ దగ్గర డబ్బులుండవు, ఆకలి కానీ చదువుకోవాలి. అట్లాంటి వాళ్ళు చాలా మంది పిల్లలు వచ్చి తింటారు. వాళ్ళ దగ్గర ఒక్కోసారి డబ్బు ఉండదు. మళ్ళా ఇస్తాం అంటారు. నేను సరే అంటాను, ఉంటే ఇచ్చేవాళ్లే కదా అని. ఈ హోటల్లో తిని చదువుకున్నోళ్ళు ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడెక్కడున్నా ఇప్పటికీ ఈ ఊరికొస్తే హోటల్కు రాకుండా పోరు. అప్పటి బాకీలన్నీ వద్దన్న వడ్డీతో సహా ఇచ్చే వెళ్తారు. నా హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరూ నేను వాళ్ళ ఇంటి దానినని భావించి వాళ్ళ కష్టము సుఖము చెప్పుకుంటారు. నేను కేవలం వాళ్ళు చెప్పేది వింటాను, 4 మంచి మాటలు చెబుతాను, అంతే. వీళ్ళంతా నా వాళ్ళే అనిపిస్తుంది. నా విషయం తెలిసి ప్రతి ఏడు పని కోసం చాలా మందే నా దగ్గరికి వస్తారు. అందరినీ నేను సాకలేను కదా. పూర్తి ఏ పని చేయలేని ముసలి వాళ్ళని మాత్రమే సాగుతాను. మిగిలిన వారికి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర పని ఉంటే ఆ పని చేసుకోమని పంపిస్తా. రోజు రాత్రి హోటల్లో ఎక్కువే వండి హోమ్కు తీసుకుపోతా. వాళ్ళు రాత్రి తినగా మిగిలింది పొద్దున తింటారు. నిన్న రాత్రి ఏమీ మిగలలేదు, అందుకని మళ్ళీ వండి తీసుకొని పోయాము. అప్పుడు జరిగింది ఇది.
ఇంతమందికి తోడుండాలని, వాళ్ళ కడుపులు నింపాలని భగవంతుడు నాకు పునర్జన్మ ఇచ్చాడని నాకు అర్థమైంది. ప్రపంచంలో అన్నిటికన్నా ఆకలి మా చెడ్డది బాబు. అందుకే నేను బతుకున్నంతకాలం 10 మంది ఆకలి తీర్చాలన్నదే నా ఆశయం. నా మొదటి జన్మలో నేనెవ్వరికీ అవసరం లేదు. నా రెండో జన్మలో అందరూ నా కోసం ఎదురు చూసేవారే. నాకెవ్వరూ లేరని అనిపించడం లేదు. అందరూ నన్ను అక్క, అమ్మ, బిడ్డ అని ప్రేమతో పిలుస్తారు. వీళ్ళందరూ వయసులో పెద్దవారైనా నాకు పిల్లలతో సమానం. పిల్లలు లేరని బాధపడిన దానికి భగవంతుడు ఇంతమందిని పిల్లల్ని ఇచ్చాడు అని తన కథ ముగించింది. రుక్కమ్మ కథ విని రంగనాథం కళ్ళు ఆయనకు తెలియకుండానే చెమ్మగిల్లాయి. తన హోటల్కు వెళ్ళిపోయాడు. టీవీలో రుక్కమ్మ కథ టెలికాస్ట్ అయ్యి వైరల్ అయింది. ఇంతమందికి సహాయం చేస్తున్న రుక్కమ్మకు చేయూతను అందించడానికి చాలా మంది ముందుకొచ్చారు. బోసుబాబు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కు సహాయ నిధి వేయమన్నాడు. అనుకున్న దానికంటే బాగా డబ్బు వచ్చింది. పైగా రుక్కమ్మ గురించి తెలిసిన వాళ్ళందరూ ఆమె మంచితనం గురించి చెప్తూ ఉంటే రంగనాథం మనసు వికలమైపోయింది. రుక్కమ్మ హోటల్ 10 రోజుల్లో రీమోడల్ చేశారు. గ్లాస్ డోర్స్, మంచి లైట్స్ తో లేటెస్ట్ గా చూడముచ్చటగా ముస్తాబైంది. రుక్కమ్మ హోటల్ అని కొత్త బోర్డు తగిలించారు. ఇక ఫర్నిచర్ తేవడం మిగిలింది. హోటల్ మూయకుండా ఈ 10 రోజులు రుక్కమ్మ చెట్టు కిందే వండి పెట్టింది అందరికీ. మనం మంచి చేస్తే మనకు మంచే జరుగుతుందని రుక్కమ్మ చేసిన మంచి పనులకు అంతా మంచే జరిగింది అనుకున్నాడు. తను చేసిన చెడ్డ పనికి చాలా పశ్చాత్తాపడ్డాడు రంగనాథం. కోట్లుండి బేదవాడు కడుపు కొట్టాలనుకున్నాడు. రుక్కమ్మకు ఏమీ లేకపోయినా 10 మంది బాగుండాలని అనుకుంది. లేని వాళ్ళ పట్ల కరుణ చూపింది. రుక్కమ్మ వ్యక్తిత్వం మేరు పర్వతంలాగా ఉంటే దాని ముందు తను పిపీలకంలాగా ఉన్నాడు. ఇక తాను రుక్కమ్మ నాశనం కోరుకోకూడదు. ఒంటరి ఆడది అయినా మనోధైర్యంతో ముందుకెళ్తుంది. ఒక నిర్ణయానికి వచ్చి నేరుగా రుక్కమ్మ హోటల్కి వెళ్ళాడు. రంగనాథంను చూసి గుర్తుపట్టి, అయ్యా సార్, టిఫిన్ అయిపోయింది, గంట అయితే భోజనం పెడతా. అయ్యా, కూర్చునేదానికి కుర్చీలు లేవే, ఆ అరుగు మీద కూర్చోండి సార్ అని చిరునవ్వుతో చెప్తుంది. రుక్కమ్మ గారు, నేను మీ లైవ్ ఇంటర్వ్యూ చూశాను. మీరు ఎంతో మందిని ఆదుకుంటున్న గొప్ప మనిషి. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. యువత మీలాంటి వారిని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అంత పెద్ద మాటలు ఎందుకు బాబు? లేదండి, అన్నదానం కంటే గొప్ప దానం ఏదీ లేదు. ప్రతి ఒక్కరూ ఏ పని చేసినా జానడు పొట్ట కోసమే. ఏ దానం చేసినా తీసుకునే వారికి ఇంకా కావాలని ఉంటుంది. అదే కడుపు నిండితే ఒక్క మెతుకు కూడా తినలేడు, పెట్టినా వద్దంటాడు. అన్నదానంతో మాత్రమే మనిషి సంతృప్తి పడతాడు. రుక్కమ్మ గారు, మీరు ఎంతో మందికి సాయం చేస్తున్నారు. నేను ఉడతాబత్తిగా మీ హోటల్కు ఫర్నిచర్ ఇస్తాను అని పని వాళ్లతో తన హోటల్లోని టేబుల్స్, చైర్స్ అన్ని హోటల్లో వేయిస్తుంటే, సార్ ఖరీదు ఎక్కువేమో అంది. నేను డబ్బుకి ఇవ్వడం లేదమ్మా, నా వంతు సాయం అని అన్నాడు. సారు అంతగా చెప్తుంటే తీసుకో రుక్కమ్మ అని అన్నారు అక్కడి వారు. తర్వాత రంగనాథం సుష్టుగా భోజనం చేసి వెళ్తూ రుక్కమ్మ, మా అమ్మ చేతి వంట తింటున్నట్టుందమ్మా, కానీ నీకు డబ్బు ఇవ్వను. పర్లేదులే సార్, అమ్మ అన్నారుగా నవ్వేసింది. ఓ బ్యాగ్ తీసి రుక్కమ్మకిస్తూ, రుక్కమ్మ, ఇది సీసీ కెమెరాలు, నీ హోటల్లో బిగించుకో. ఇంకోసారి ఎవరైనా దాడి చేస్తే రికార్డు అవుతుంది. దుండగులను త్వరగా పట్టుకోవచ్చు. ఇది మీ కొత్త హోటల్కు నా గిఫ్ట్ అన్నాడు. రుక్కమ్మ హోటల్ నుంచి వెళ్తూ, నిజమే, ఇక్కడ హోటల్ పెడితే ఎవ్వరికీ జరగదు అనుకుంటూ, ఇంకోసారి నాలాంటి వాళ్ళ వల్ల రుక్కమ్మకు ఎలాంటి నష్టం కలుగకూడదు, రుక్కమ్మ బాగుండాలని మనస్ఫూర్తిగా మనసులో అనుకున్నాడు. బోసుబాబు ఇచ్చిన పట్టుచీర కట్టుకొని బోసుబాబుతో కొత్త హోటల్ రిబ్బన్ కట్ చేయించి లోపలికి అడుగు పెట్టింది రుక్కమ్మ. కథ సమాప్తం. ఈ కథ మీ మనసుకు తాగితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.